అరుంధతి మూవీలో చూసిన ఈ కోట గుర్తుందా? మేమైతే అక్కడికే వెళ్ళామండి. ఇదైతే యాగంటికి వెళ్లే దారిలో బనగనపల్లి అనే విలేజ్ లో అయితే ఉంది. మేము వెళుతున్న దారిలో ఇది కనిపించగానే మేమైతే చాలా షాక్ అయ్యాం అండ్ అలాగే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాం. ఎందుకంటే సినిమాల్లో చూసింది ఇలా లైవ్ లో చూడగానే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. ఇంకా లోపలికి వెళ్ళి చూడగానే ఫస్ట్ చాలా భయం వేసింది తెలుసా, ఎందుకంటే లోపల భూతాల దిబ్బలా ఉంది. మనం ఆ మూవీలో ఎలా చూసాం ఇక్కడ ఎలా ఉంది. అండ్ అయినా వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకోండి. నాకైతే లోపల చాలా భయం వేసింది తెలుసా. కానీ ఇంత హారబుల్ గా ఉంది ఈ ప్లేస్ లోని కూడా మన అమర ప్రేమికులు ఏం చేశారో ఒక్కసారి గోడలు చూడండి, శిల్పాలు చెక్కినట్టు చెక్కేశారనమాట వాళ్ళ పేర్లు. నాకైతే చాలా నవ్వొచ్చింది. అరే ఈ ప్లేస్ ని కూడా వదలలేదారా అని చెప్పేసి. ఇలా పేర్లు రాసిన వాళ్ళు అందరూ పెళ్లిళ్ళు చేసుకున్నారంటావా అని చెప్పేసి మా ఆయనతో నేనైతే ఒకటే సొనుగుడు. ఆయన అయితే తిట్టుకున్నారు. వెళ్ళినప్పుడైతే నేను మా హస్బెండ్ మా నైని తప్ప ఇంకా అక్కడ ఎవరు లేరు. అందువల్ల ఇంకా కొంచెం హారబుల్ గా అనిపించింది. లోపలైతే చాలా గదులు ఉన్నాయి. ఆ గదులన్నిటి లోపలికి వెళ్తుంటే మా ఆయన ఇంకా బేబీ వద్దు వద్దు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇంకా అక్కడ అంత అట్మాస్ఫియర్ బాగా అనిపించలేదు. ఎనీవే ఎక్స్పెక్ట్ చేయకుండానే అరుంధతి కోటను అయితే చూసేసాను. సో ఫైనలీ ఐఎమ్ సో హ్యాపీ. ఇంకెంత దూరం వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? ఇంకా మా కళాఖండాలు అయితే చూసేయండి. మా హస్బెండ్ తీసిన ఫొటోస్ ఇవన్నీ. నేనైతే ఎంత బాగా తీస్తానో ఆయనకి అసలు ఫొటోస్ తీయడమే రాదు. మా ఇద్దరికి ఫొటోస్ దగ్గర ఎప్పుడూ గొడవే.